ఇలా అయితే ఒక్క గంటలో అమరావతి నుండి హైదరాబాద్ వెళ్ళొచ్చు. సాధారణంగా హైదరాబాద్లో ఆఫీస్ టైంలో అమీర్పేట్ నుంచి మాదాపూర్ వెళ్ళాలంటేనే కనీసం గంట సమయం పడుతుంది. అలాంటిది ఏకంగా హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతికి కేవలం 70 నిమిషాల్లోనే వెళ్ళవచ్చని ఎవరైనా చెప్తే మీరు నమ్ముతారా? కానీ మీ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఈ కల త్వరలోనే అక్షరాల నిజం కాబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కల్లో కూడా ఊహించని ఒక భారీ బహుమతిని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అమరావతికి రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా వెళ్లాలంటే కనీసం 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. కానీ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ తెలంగాణ రాజధాని హైదరాబాద్ను ఏపీ రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది. తాజాగా విశాఖపట్నంలో జరిగిన గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రైల్వే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సంచలన ప్రకటన చేశారు. దేశంలో హై స్పీడ్ రైలు వ్యవస్థ విస్తరణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నానని ఆయన స్పష్టం చేశారు. మంత్రి అశ్విని వైష్ణవ్ మరో అదిరిపోయే అప్డేట్ కూడా ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రశంసించారు. రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుందని, ఇప్పటికే రైల్వే ప్రాజెక్టుల కోసం ఏపీకి ఏకంగా 10,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, దీనిపై కూడా క్లారిటీ ఇచ్చారు. జూన్ 1 నుంచి కొత్త రైల్వే జోన్ను అధికారికంగా నోటిఫై చేయబోతున్నట్లు ప్రకటించి విశాఖ వాసులకు తీపి కబురు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్నది కేవలం తప్పుడు ప్రచారమేనని, రైల్వేలు, పోర్ట్లు, హైవేల మంజూరుతో మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పిస్తుందని కేంద్ర మంత్రి కుండబద్దలు కొట్టారు. ఏది ఏమైనా ఈ బుల్లెట్ రైల్ రాకతో మన తెలుగు రాష్ట్రాల పారిశ్రామిక రూపురేఖలు మారిపోవడం ఖాయం. మరి ఈ 70 నిమిషాల హైదరాబాద్ టు అమరావతి ప్రయాణం ప్రాజెక్టుపై మీ అభిప్రాయం ఏంటి? ఇది గ్రౌండ్ లెవెల్లో సాకారం కావడానికి ఎన్ని రోజులు పడుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.